వాస్ పొద్దున్నే మొక్కలు చూపెడుతుందని అనుకుంటున్నారా? మామూలుగా వెజిటేబుల్ సలాడ్ చేస్తున్నాం. అందులోకి ఇలాగా దీన్ని అంటే స్పౌట్ మొలకలు వచ్చినాయి అంటారు చూసారా, ఆ టైపు ఉంది కాబట్టి సరే ఒకసారి మెంతికూర కూడా గట్టిగా ట్రై చేద్దామని చూసాను. ఆ పైన ఉన్న నలుపు కానీ ఇవన్నీ తీసేసుకుంటే మనం తినడానికి చాలా చాలా బాగుంటాయి. ఇవాళ ఏంటంటే వెజిటేబుల్ మామూలుగా క్యారెట్, కీర ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. తీసుకుని హాఫ్ బాయిల్ అంటే పచ్చిగా ఉంటే కొంచెం కొబ్బరి ముక్కలు ఇవన్నీ తిని బొక్కలో సాగిపోయేలా ఉన్నాయి అందుకనమాట. అందుకని సరే కొత్తగా ట్రై చేద్దామని కొంచెం పెప్పరు, కొంచెం నిమ్మరసం ఇవన్నీ కాదు. అర్జున్ సోమవారం అయితే నేను అప్పుడు 2 కొబ్బరి ముక్కలు అలా తినేస్తాను తప్ప ఇవన్నీ మనకు కొత్త సెట్ అవ్వ అంటున్నారు. సరే నేను కొత్తగా ట్రై చేస్తామని కీర, క్యారెట్ కొంచెం హాఫ్ బాయిల్ చేసేసి మన స్టీమ్ ఉంది కదా స్టీమర్లో పెట్టి అలా చేసి నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి కొంచెం కొబ్బరి మిక్సీ ఆడుకున్నాను అనమాట. అంటే మరి బొగ్గల్లో అలాగే సప్పుదేవుళ్ళు అడిపోయేలా ఉన్నాయని అందులోనే కొంచెం పెప్పర్ వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని పిండుకుంటే అసలు ఒక బౌలు నిజంగా ఎన్ని క్యాలరీ ఎంత అని అన్నది నేను అన్న కానీ వజ్రంతో సమానం అనమాట ఈ ఫుడ్. ఎందుకంటే హెల్తీ, మళ్ళీ వెయిట్ లాస్కైనా దేనికైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసాకైతే సాయంత్రం మనకి రావులపాడు నుంచి అయితే మొక్కలు తెప్పించాము. అప్పుడు ఎప్పటి నుంచో అనుకుని తెప్పిస్తాను, ఇప్పుడు కుదిరింది. ఎల్లోళ్ళేమో 4 రోజులకి వచ్చారు, అలా ఉంటుంది అనమాట పనుడు మనం. చివరికి సరే ఇంకా నేను కొత్త వెరైటీలు ఇంకా కొత్తగా వేయాలనుకున్నాను. మన వంకాయలు చూసారా ఎంత ముద్దు అని ఇంకా పెరుగుతానే ఉంటున్నాయి. అసలు పువ్వు కానించి మీకు ఎలా ఉంటుందంటే నేను కూర వండుకొని తినేదాకా చూపెడతాను. బటర్ఫ్లై చూడండి మన బంతిపూల మీద వాళ్తుంటే అసలు గ్రీనరీ కట్ట సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. రేపు గణేష్కి మనకు కావాల్సిన బంతిపూలు న్యాచురల్గానే ఈ టైంకి నేను ఎక్కువ పండించుకోవాలనుకున్నాను, కానీ నాకు దొరకట్లేదు అనమాట. అందుకని కొంచెం చూసిన హైబ్రిడ్ మనకి ఎక్కడ ఇంకా కొత్త వంగలోనే కొంచెం వేరే రకం ఉంటే అవి వేసాను. ఇంకేంటంటే వంగ మొక్కలు అయినాయి, టమాటా మొక్కలు అయితే తీసుకున్నాను. టమాటా మొక్కలు కొద్దిగా మొన్న అక్కడ పెట్టాం కదా అవన్నీ కూడా కొంచెం ఏంటది వర్షానికి చచ్చిపోయినాయి అనమాట. వాటిని వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం మిరప మొక్కలు కూడా వేసుకున్నాను. కొంచెం కొత్తగా ఉంటుందని కాలిఫ్లవర్ మొక్కలు 10 మొక్కలు అంటే అమ్మాళ్ళ ఇంటి కూడా మేము వేసేది ఎకరాలు అయ్యే కానీ కథ ఏంటంటే మన చేలో కూడా పండాలి కదా, మన చేలో మొలకలు వచ్చిందని మన చేలో కూడా కాలిఫ్లవర్ పండించగలదు అని చెప్పుకోవడానికి ఒక 10 మొక్కలు అయితే తెప్పించాను. నెక్స్ట్ ఇంకా కొత్త వెరైటీలైనా కనకాంబరం వేస్తా అన్నారు. కనకాంబరానికి మనకి పడదు, ఓన్లీ మల్లెపూలు మనం లేదంటే ఇలా బంతిపూలు పూజలకే తప్ప మనకి కనకాంబరాలకి ఏమైనా సెట్ అవ్వదని కనకాంబరాలు వద్దు నో అన్నాం. నెక్స్ట్ అలాగే బంతి మొక్కలు వరచెట్టి అన్నీ వేసేసుకున్నా. ఇది మీకు తెలుసా అసలు కొన్ని లక్షల పనులు ఉన్నా మొక్కలు ఉన్నాయంటే వేసేసి ఉన్న మొక్కలు చూస్తాను. రేపొద్దున ఎప్పుడన్నా యమధర్మరాజు నన్ను వచ్చేమని అడిగినా కూడా ఇంటికాడ మొక్కలు ఉన్నాను కొన్ని 4 మొక్కలు వేసి వస్తానంటాను. అంత మెంటాలిటీ, అంత పిచ్చి మెంటాలిటీ. ఎందుకంటే మొక్క వేయకుండా అసలు అలా చూస్తే ఎన్ని వందల మొక్కలైనా కప్పెడతాను. అందులో మొదట నాకు ఏమి ఇబ్బంది అనిపించదు, మెయిన్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట అలా మొక్క వేసినప్పుడు. ఇంకా టమాటా అద్దెబ్బ మొత్తం అంతా వేసేయాలి, లేదంటే ఆప్షనల్. మళ్ళీ ఏంటంటే అవసరమైతే ఏంటది పందిరి వేయాలి, పందిరి మీద కాంచాలనే కాన్సెప్ట్ అయితే ఉంది. మధ్యలో కాలిఫ్లవర్ మొక్కలు అన్నాం కదా అవి కూడా అక్కడక్కడ వేసాను. చూద్దాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ వచ్చేది లైట్గా మనం దసరాకు వచ్చేటప్పుడు లైట్గా చలి వస్తుంది. చలి వచ్చిందంటే అసలు కాలిఫ్లవర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు ఎప్పుడైనా చాలా టేస్ట్గా నేను కాలిఫ్లవర్ బాగా ఇష్టంగా తింటాను. బ్రోకలీ తింటాను, బ్రోకలీ కూడా ఉంది నా దగ్గర, అవన్నీ కూడా వేస్తాను. వేసి మన గార్డెన్లో పండందంటూ ఏమీ ఉండదు అని నిరూపించుకోవాలని ఒక ఆశ అయితే. మొత్తం కాలిఫ్లవర్ కాడి నుంచి టమాటా మొక్కలు కాడి నుంచి చేసేటోడికి లైట్గా చిక్కడ పడతామైంది. మొత్తం అన్నీ కంప్లీట్ వేసుకుని మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని ఇంకేమన్నా కావాలా ఏంటి అని ఇంకా అంటే ఉన్న ప్లేస్ కలిగి ఎక్కడ కూడా మనం ఖాళీగా వదలలేదు అని అనిపించుకోవాలన్నమాట. అంతలా ఇంకా కొబ్బరి చెట్టు కాడ ఉన్నాయి, అక్కడ అవన్నీ కూడా ఏం చేశానంటే పాదులు పెట్టాను. కాకపోతే నేను ఎప్పుడు గింజలు పెట్టినా వర్షం ఫుల్గా ఎరుకుడు తుఫాన్ అట్టేది పోతున్నాయి అనమాట. మళ్ళీ పెట్టాలి నేను అనుకుంటున్నాను. ఇంక ఈ వారం కూడా చూసి ఏమైనా మళ్ళీ తుఫాను కలిసి వచ్చి అతనికి చుట్టాలలాగా అందుకని చూసి పెడదాము, లేదనుకో దెబ్బ అయిపోతుంది. ఎన్ని రోజులు ఎన్ని విత్తనాలు తెస్తామబ్బా. కరెక్ట్గా నేను ఏంటంటే కార్తీక మాసం వచ్చేటప్పటికి మొత్తం కూరగాయలన్నీ మన దొడ్లో ఉండాలి మనం తినడానికి. అసలు బంతిపూలు చూడండి ఎంత అందంగా ఎంత ముద్దు వచ్చేసిందో. ఆ బంతిపూలు చూసుకుంటా బెండకాయలు ఇప్పుడే ఒక 1/2 డజన్ అలా వచ్చినాయి అనమాట. అవి కూడా మనం కలుపుకుందాం జాజాయిగా. ప్రస్తుతానికి పులుసులు వీటిల్లోకి ఉపయోగపడేలా ఉన్నాయి.
అవన్నీ కూడా యూజ్ చేసుకున్నాక టెర్రస్ గార్డెన్ మీద కూడా మనకి ఏంటంటే ఇంకా కొద్దిగా మొక్కలు, ఎందుకంటే అక్కడేసాం ఇక్కడ కూడా కావాలి ఏంటంటే ఆప్షనల్ ఇక్కడ అక్కడ కూడా కావాలని ప్రతి మొక్క 4-5 మొక్కలు తీసుకున్నాను. మన పొట్లకాయలు అయితే ఇంకా ఇవాళ రేపు హార్వెస్ట్ చేయాలి, అసలు వేసేయాలన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ నలుపు ఇంకా టేస్ట్గా ఉంటాయి అనమాట, తెలుపుల కన్నా నలుపులు ఇంకా బాగుంటాయి. అక్కడక్కడ ఎందుకంటే అవసరమైతే పందిరి మీదకి టమాటా మొక్కలు ఎక్కించాలి. అలాగా నెక్స్ట్ పచ్చిమిర్చి ఉంది, అది ఎక్కించాలి. అలాగా రకానికి 4 మొక్కలు చొప్పున అన్నీ తీసుకున్నాను. ఇంకా వంగ మొక్కలు అయితే పైన ఏమీ వేయలేదు, కానీ నేను ఓన్లీ ఈ టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా లైట్గా చల్లబడుతుంది. చూడండి ఎన్ని రాళ్ళు కట్టాను నేను. 15 రాళ్ళు తయారు చేశాను, కానీ 10 రాళ్ళే కనపడతాయి. 5 రాళ్ళు ఎక్కడ మిస్ అయిపోయినా తెలియట్లేదు. ఇంక ఈ పని అంతా అయ్యాక ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుని దొండకాయలు మమ్మల్ని కొయ్యరా అంటున్నాను. మిమ్మల్ని ఆగండి, మిమ్మల్ని కొయ్యాలంటే పచ్చడి అన్నా చేయాలి లేదా ఫ్రై అయినా చేయాలి, ఇంకా మనకంతా ఆప్షన్ లేదు. కొంచెం ముదిరినాయి అనమాట, పచ్చడికి అయితే బాగుంటాయి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.